సూర్యాపేట జిల్లా కోదాడ సరిహద్దు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ తెలంగాణ సరిహద్దులో కోదాడ దగ్గర బ్రిడ్జి తెగిపోయింది. ఇప్పటికే ఐతవరం కోదాడ దగ్గర హైవే పైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామాపురం ఎక్స్ రోడ్డు దగ్గర పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు బ్రిడ్జి తెగిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోదాడ వైపు ప్రజలు వాహనదారులు వెళ్లలేకపోతున్నారు. తక్కెలపాడు, గరికపాడు, బులుసుపాడు, రెడ్లకుంట, రామాపురం, ఎక్స్ రోడ్డు, అన్నవరం గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బిక్కుబిక్కుమంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రావచ్చు కదా లైట్ ఎత్తుగా తిరిపింది కదా నేను అన్నవరం మీద నడుస్తున్నాయి అన్న. రావచ్చు కదా సూర్యాపేట జిల్లా కోదాడ సరిహద్దు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ తెలంగాణ సరిహద్దులో కోదాడ దగ్గర బ్రిడ్జి తెగిపోయింది. ఇప్పటికే ఐతవరం కోదాడ దగ్గర హైవే పైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రావచ్చు కదా లైట్ ఎత్తుగా రామాపురం ఎక్స్ రోడ్డు దగ్గర పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు బ్రిడ్జి తెగిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోదాడ వైపు ప్రజలు వాహనదారులు వెళ్లలేకపోతున్నారు. తక్కెలపాడు, గరికపాడు, బులుసుపాడు, రెడ్లకుంట, రామాపురం ఎక్స్ రోడ్డు, అన్నవరం గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బిక్కుబిక్కుమంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రావచ్చు కదా లైట్ ఎత్తుగా తిరిపింది కదా నేను అన్నవరం మీద నడుస్తున్నాయి అన్న. రావచ్చు కదా లైట్ ఎత్తుగా తిరిపింది.